Hi, welcome to Chamuloki Logs. Today's special ముల్లంగి సాంబార్. ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు వేసి నీళ్ళు పోసి కడుక్కోవాలి. కడిగిన తర్వాత కుక్కర్లో పప్పు పసుపు వేసి స్టవ్లో ఒక సైడు ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అది ఒక సైడ్ పెట్టేస్తుంటే ఉడుకుతూ ఉంటుంది. ఇంకో సైడ్ పెనం పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకోవాలి. స్లిమ్లో ఫ్రై, అలాగే ఎండుమిర్చి, తర్వాత ఎండుమిర్చి వేసి స్లిమ్లో వేడి చేయాలి. అవి మాడకుండా వేడి చేసుకోవాలి. అలాగే అందులో వెల్లుల్లి కూడా వేసి వేపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి వేపుకోవాలి. అవి వేపుతున్న తర్వాత అందులోకి ఉల్లిగడ్డ వేసి వేపుకోవాలి. అలా ఉల్లిగడ్డ వేసాక లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకుంటుండాలి. సిమ్లో పెట్టే వేపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసుకోవాలి. ముల్లంగి ముక్కలు కొద్దిగా వేడయ్యాక అందులోకి టమాటా ముక్కలు, మనము 2 టమాటాలు కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఆ 2 వేసుకొని బాగా కలిపి ఉడికేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికితే మంచిగా ఉడుకుతాయి. అప్పుడప్పుడు ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుకుంటుంది. ఉడికిన తర్వాత అందులోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కారం పొడి వేసుకోవాలి. అలాగే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి. మేమైతే MTR సాంబార్ పౌడర్ వేసి కలుపుకున్నాం. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసి కలుపుకోవచ్చు. అలాగే ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కలుపుకోవాలి. అవి మంచిగా ముందుగానే నానబెట్టుకుంటే మంచిగా కరుగుతుంది అన్నమాట. అదే నీళ్ళు ఇందులో పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఉడికించాలి. అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని అందులో కలపాలి. కలిపి బాగా ఉడికించాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకబెట్టాలి. మనకి ఎంత చిక్కగా కావాలనేది తెలుసుకొని అందులో ముందుగానే